నమస్తే, అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకి తెలుగుదేశం పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళా సాధికారత సాధించాలన్నదే తమ పార్టీ ఆశయమని, ఈ బిల్లు ఆమోదం పొందడం చారిత్రక అవసరమని ఆయన పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ మహిళా బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టినప్పుడే టీడీపీ తన మద్దతుని బహిరంగంగా ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. రాజకీయ కారణాలు, ఇతర సాంకేతిక ఇబ్బందుల వల్ల గతంలో ఈ బిల్లు కార్యరూపం దాల్చలేదని, కానీ ఇప్పుడైనా అది ఆమోదం పొంది చట్టంగా మారాలని తాము బలంగా ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. అలాగనే మహిళా రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా సాగుతున్న నిరీక్షణకు ఈ చట్టంతో తెరపడాలని, దీనికి తమ ఎంపీలు పూర్తి సహకారం అందిస్తారని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ విస్తారమైన నిఘా కెమెరాల నెట్వర్క్ మరియు అధునాతన సాంకేతికతను ఉపయోగించి నగరంలో జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సాధించిందని నగర సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు లేదా సంఘ వ్యతిరేక ప్రవర్తనలో పట్టుబడిన వారికి తరచుగా ముందస్తు సమాచారం లేకుండా మాదక ద్రవ్య పరీక్షలు నిర్వహిస్తామని, పదే పదే నేరాలకు పాల్పడేవారు డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ గా తేలితే ఎన్డీపీఎస్ చట్టం కింద కఠినమైన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు గతంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారికి డ్రగ్ టెస్ట్ కిట్స్ ద్వారా తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో డీసీపీ సరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లా అధికారులు ఆర్థిక లావాదేవీల జాడలను, డిజిటల్ అడుగు జాడలను పరిశీలించడం ద్వారా ఆన్లైన్, ఆఫ్లైన్ క్రికెట్ బెట్టింగ్ రెండింటినీ నిర్మూలించడానికి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారని తెలియజేశారు. చట్టపరమైన పరిణామాలను పటిష్టం చేయడానికి నివారణ నిర్బంధ చట్టం పరిధిలోకి క్రికెట్ బెట్టింగ్ ను కూడా చేర్చాలని ప్రభుత్వ సవరణను ప్రతిపాదిస్తున్నామని, అంతేకాకుండా ఆస్తి సంబంధిత నేరాలకు, మాదక ద్రవ్యాల వినియోగానికి మధ్య గణనీయమైన సంబంధం ఉందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. దొంగతనం లేదా జూడం వంటి నేరాలకు పట్టుబడిన వ్యక్తులకు వారిలోని మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యల్ని గుర్తించి పరిష్కరించడానికి ఇప్పుడు తప్పనిసరిగా డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రికెట్ బెట్టింగ్ సంబంధించి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణప్రసన్న గారు ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో, కృష్ణప్రసన్న గారు అదేవిధంగా ఏసీపీస్ పావన్, భాను ప్రకాష్ రెడ్డి, డాక్టర్ మానస, శ్రీవేద, వీళ్ళతో లతాకుమారి, వీళ్ళతో ఒక టాస్క్ ఫోర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో క్రికెట్ బెట్టింగ్ ఆడే వాళ్ళ మీద ఒకవైపున నిఘా ఉంచుతూనే మూలాల్లోకి వెళ్ళాలని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో, కొన్ని వందల బెట్టింగ్ యాప్స్ని ఇప్పుడు వారు వడపోస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఆన్లైన్, వాట్సాప్ ఈ అకౌంట్స్ అన్నీ కూడా వారు చూస్తున్నారు. ఎందుకంటే ఒక 30 ఏళ్ల దాడితో ముందుకెళ్ళాలనే ఆలోచనలుగా ఒకవైపున ఈ విపిఎన్ ఉపయోగిస్తూ ఏదైతే వెబ్సైట్స్ రన్ చేస్తున్నారో వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపే విధంగా, అదేవిధంగా కొంత ఆఫ్లైన్ బెట్టింగ్తో పాటు, ఆఫ్లైన్ అంటే ఏదో ఒక కామన్ గేమింగ్ హౌస్ మాదిరి పెట్టుకొని అక్కడ కూర్చొనేసేసి ఈ డబ్బులు అక్కడక్కడ కడుతుంటారు. ఇటువంటి ఆఫ్లైన్ బెట్టింగ్ మీదే కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ మీద కూడా ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఇందులో ముఖ్యంగా కొన్ని అకౌంట్స్ని వాటిని పరిశీలించి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ మూలాలకు వెళ్ళడం ఒక ఎత్తు అయితే, వారి సిడిఆర్స్, ఐపీఆర్స్ అనలైజ్ చేసి ముందుకెళ్ళడం మరొక ఎత్తు అయితే, లింక్డ్ ఇన్వెస్టిగేషన్, ఎవరైనా ఒకటి దొరికినప్పుడు తద్వారా లింక్ చేసుకుంటూ ఎవడైతే కింగ్ పిన్ ఉన్నాడో వాడిని పట్టుకోవడం, ఆ విధంగా 3-4 రూట్స్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ భారీగా లాస్ట్ 2-3 డేస్లో వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. చాలా బాగా ఇన్వెస్టిగేషన్ చాలా గట్టిగా ప్రోగ్రెస్ అవుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా మూలాల్లోకి వెళ్ళాలా, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ని ఎటువంటి పరిస్థితుల్లో మనము నిర్మూలించాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అదేవిధంగా పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్లో ఈ ఆన్లైన్ బెట్టింగ్ కూడా
వైసీపీ నేతలు ఇప్పటి వరకు విలన్లు అనుకుంటే ఇప్పుడు వారు చేస్తున్న విమర్శలతో ఉత్త జోకర్లుగా నిరూపించుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉంటే ఏపీలోని వైసీపీ నేతలు మాత్రం విషం చిమ్ముతున్నారని ఆమె మండిపడ్డారు. తల్లిని చెల్లిని గెంటేసిన వ్యక్తి మహిళా పక్షపాతి అవుతారా అంటూ జగన్పై ధ్వజమెత్తారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగన్ పాలనలో మహిళలపై అనేక ఆకృత్యాలు జరిగాయంటూ నిప్పులు చెరిగారు. అలాగని నేడు కూటమి ప్రభుత్వంలో 3 మహిళలకి కీలక శాఖలు ఇచ్చి చంద్రబాబు మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నారని, వైసీపీ నేతలు ఇప్పటికైనా అబద్దాలు ఆపి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని గౌతు శిరీష డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజలు ఎంతటి నరకం అనుభవించారో ఈరోజు సాక్ష్యాలతో సహా తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం మీడియా కానీ మేము ముందుకు తీసుకురాగలదు. కేంద్ర సంస్థ NCRB 2023లో సంవత్సరానికి విడుదల చేసిన నివేదిక ఒక్కసారి గూగుల్లో తెప్పించుకుంటే ఎవరి సాక్ష్యాలు మనకు అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రంలోని నేరాలు ఘోరాలు ఎంత హైయెస్ట్ పీక్ స్టేజ్కి వెళ్ళాయో ఒక్కసారి ఆ నివేదికే మనకి తెలియపరుస్తుంది. ఇంతటి దమనకాండ దక్షిణాదిలో ఏ రాష్ట్రాల్లోని అవ్వలేదు. మనకంటే వైశాల్యంలోని ప్రజల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న ఇటు కర్ణాటక తమిళనాడును దాటి మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్ర రాష్ట్రంలోని ప్రాంతాల మీద అన్ని కులాలు మతాలు అన్ని వర్గాల మీద ఎలాంటి దమనకాండ జరిగిందో ఈరోజు సాక్ష్యాలతో సహా మీడియా నిరూపిస్తుంది. దళితుల్లో నేరాల్లో అయితే ఏ దళితులైతే నా సోదరులు సోదరీమణులని చెప్పి ఆస్కార్ లెవెల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారో, దళితుల్లో నేరకాండలోని ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోని భారతదేశంలోనే టాప్ పొజిషన్లో ఉన్న సంగతి ఈరోజు మనకి గణాంకాలు చెప్తున్నాయి. వైసీపీ హయాంలో SC/SC అట్రాసిటీ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు టాప్ లెవెల్లో నిల్చున్నారండి. ఇక విడుదల రజనీ గారికి మేడం గారు ఒక్కసారి మీ హయాంలో జరిగిన నేరాలు ఘోరాలని చిట్టా ఒక్కసారి తీసుకొని వస్తే ఈరోజు మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పాలనకి జగన్మోహన్ రెడ్డి పాలనకి తేడా కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మహిళలకి గౌరవం కల్పించిందే చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు మా పార్టీ నిర్మాణం చేసిన నందమూరి తారక రామారావు గారు. ఆడపిల్లకి సంచార జాతుల విముక్తి వారి సామాజిక అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని డీనోటిఫైడ్ తెగల DNT బోర్డు సభ్యులు ప్రవీణ్ గూగే భరత్ పాట్ని స్పష్టం చేశారు. బ్రిటిష్ కాలం నాటి నేరపూరిత ముద్రను చెరిపివేసి వారిని సమాజ ప్రధాన స్రవంతిలోకి చేర్చేందుకు మోదీ సర్కార్ కట్టుబడి ఉందని తెలియజేశారు. ఏపీ పర్యటన సందర్భంగా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఏపీలో సుమారు 80 లక్షల మంది ఉన్న సంచార జాతుల అభివృద్ధికి సీడ్ పథకం ఎంతో దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో వీరికి అవసరమైన DNT సర్టిఫికెట్ల జారీలో జరుగుతున్న ఆలస్యంపై బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర OBC మోర్చా నాయకులు రొంగల గోపి శ్రీనివాసు, అరబోలు చంద్రశేఖర్, బీజేపీ స్టేట్ మీడియా ఇన్ఛార్జి కిలారు దిలీపు తదితరులు పాల్గొన్నారు. चुनौतियों पे भी बात करते हैं, लेकिन सॉल्यूशन पे बात नहीं करते हैं. गुजरात मॉडल DNT के लिए पान इंडिया में रोल मॉडल है. कास्ट सर्टिफिकेट के मामले में घुमंतुक जातियों के पास में कोई भी डॉक्यूमेंट्स होते नहीं है. वहाँ की गवर्नमेंट ने नोडल ऑफिसर्स वहाँ जाके डॉक्यूमेंट तपास करके इनका रोज काम करके इनको कास्ट सर्टिफिकेट देने का प्रावधान गुजरात गवर्नमेंट में है. आंध्र प्रदेश की सरकार अभी चंद्रबाबू नायडू जी की है. इसमें भारतीय जनता पार्टी भी की युति है. सेंट्रल गवर्नमेंट ने सेक्रेटरी ओर से स्टेट गवर्नमेंट को कास्ट सर्टिफिकेट देने के लिए
3 दफे नोटिफिकेशन जारी किया हुआ है। गवर्नमेंट को दे रहे। अभी भारतीय जनता पार्टी ने पूरे देश भर में इन कम्युनिटी के लिए, अभी हमारे ओबीसी के मोर्चा के यहाँ के अध्यक्ष है, अभी गोपी श्रीनिवास जी है, तो ऐसे सभी जगह पर हमारे डीएनटी का एक फोरम अभी बन रहा है। यहाँ पर स्टेट कन्वीनर के नाते चंद्रशेखर यहाँ पर बैठे हैं कि जिसके माध्यम से मोस्टली जिनको विकास की आवश्यकता है, मोस्ट डिप्राइव्ड जो कम्युनिटीज़ है, वहाँ तक पहुँचकर उनके उत्थान के लिए, उनके विकास के लिए एक प्रोग्राम अभी भारतीय जनता पार्टी के माध्यम से भी वहाँ पर कर रहे हैं। इस बार पहली बार पूरे देश भर में जिस दिन इन सभी क्रिमिनल लोगों को विमुक्त किया गया, डिनोटिफाइड किया गया, वो दिन 31 अगस्त का जो दिन है, उसको पूरे देश भर में हमने विमुक्त दिन के नाते कार्यक्रम हुए। यहाँ पर भी एक अच्छा प्रोग्राम इस का विजयवाड़ा में हुआ। विजयवाड़ा में बहुत 31 अगस्त में यहाँ भी प्रोग्राम हुआ। पूरा देश भर में हम कर रहे हैं। अंततः यही मैं बताऊंगा कि ऐसी कम्युनिटी के लिए जो मोदी जी प्रयास कर रहे हैं, उस प्रयास स्टेट गवर्नमेंट के माध्यम से भी होना चाहिए। రాష్ట్ర రాజకీయ చరిత్రలో మహిళలకి అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన ఘనత తమ పార్టీకే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక మంది మహిళలు కీలక పదవులు పొందారని చెప్పారు. గుంటూరులోని తమ కార్యాలయంలో నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందని అన్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ మహిళలకి ఎప్పుడో ప్రాధాన్యత కల్పించారని చెప్పారు. కేవలం 34% కాకుండా ఏకంగా 50% రిజర్వేషన్ కల్పించారని అన్నారు. నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల కేటాయింపులో మహిళలకి అగ్రపీఠం వేశారని ఆమె పేర్కొన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత దక్కటం లేదని చెప్పారు. అదేవిధంగా గుంటూరులో వార్డుల విభజన ప్రక్రియ అశాస్త్రీయ పద్ధతిలో చేస్తే సహించేది లేదని అన్నారు. రోజు రాజకీయంగా మహిళలకి 33% రిజర్వేషన్ కేంద్రం బిల్ పాస్ చేయటం, దాన్ని అందరూ అన్ని పార్టీస్ ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 33% కాదు ఇచ్చింది, 50%. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ. జగనన్న గుర్తించారు మమ్మల్ని. ఎలా అంటే యువతరంలో మేము ఉన్నాము, శ్రామిక అంటే కష్టపడే కూలీనాలి చేసే వాళ్ళం కూడా మహిళలు ఉన్నాము, అలాగే రైతుల దాంట్లో కూడా మహిళలు ఉన్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మాకు ఈరోజు అన్ని కుల మతాలకి, ప్రాంతాలకి, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఆ రోజు మరి నామినేటెడ్ కానీ నాన్ నామినేటెడ్ పదవుల్లో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 50% మరి ఇవ్వడం జరిగింది. మరి అలాగే గతంలో చరిత్రలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా లేనట్టు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రోత్సహించి చేసి మీరందరూ బయటికి రావాలి, చేయాలి. మహిళలకి నేను ప్రాధాన్యత ఏ విధంగా ఇస్తున్నాను, పథకాల ద్వారానే కాదు. ఎలా అంటే నేను అమ్మఒడి, ఆసరా, చేయూత, చేదోడు ఇవి ఈ ద్వారా కాదు, వాళ్ళకి రాజకీయంగా కూడా వాళ్ళకి అవకాశాలు ఉండాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశం ద్వారా మరి కేంద్రం ఎవరి సలహా తీసుకుందో తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందో నాకు తెలియదు, కానీ ఈరోజు 33% ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి ఈ కూటమి ప్రభుత్వం చెప్పుకోవాలి, ఎందుకనంటే వ్యత్యాసం చాలా ఉంది, డిఫరెన్సెస్ చాలా ఉంది. ఎలా అంటే గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గర్వంగా తిరిగిన ప్రతి ఒక్క మహిళ ఈరోజు బాధపడుతుంది, ఈరోజు తలదించుకొని ఉంది. ఎందుకనంటే ఎక్కడా కూడా సామాజిక న్యాయం లేదు, ఎక్కడా కూడా ఉన్నత వాళ్ళకే పదవులు ఉంటున్నాయి కానీ కింద వర్గాలకి పదవులు ఉండట్లేదు. ఎవరో ఈరోజు నేను విన్నాను, ఒక ఎంపీ గారు అంటున్నారు, గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలు నిజంగానే చాలా బాధపడ్డారని చెప్పి. ఒక్క మహిళలను అడగండి, ఎవరైనా బాధపడ్డారా, ఎవరైనా ఇబ్బంది పడ్డారా, ఎవరికైనా పథకాలు రాలేదా, ఎవరికైనా గౌరవం లేదా? గౌరవం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవం తీసుకొని వచ్చింది మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు. గర్వంగా ప్రతి ఒక్క మహిళ చెప్పగలుగుతుంది. కానీ ఈ 5
ఈ నెల 26వ తేదీ నుంచి ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభలకి సంబంధించిన పోస్టర్లను ఫెడరేషన్ నాయకులు వి రాధాకృష్ణ, మెడా హనుమంతరావు, రావుల అంజుబాబు, జి సురేష్, కోట మాల్యాద్రి తదితరులు కొత్తపేట సిపిఐ కార్యాలయంలో విడుదల చేశారు. తిరుపతి నగరంలో 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మహాసభలు కొనసాగుతాయని తెలియజేశారు. మహాసభల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 18వ మహాసభలో ఈ నెల 26 నుండి 28 వరకు 3 రోజుల పాటు పెద్ద ఎత్తున తిరుపతి నగరంలో జరుగుతున్నాయి. ఈ మహాసభలకి ముందు మొదటి రోజున 26వ తేదీన దాదాపు 25,000 మంది కార్మికులతో పెద్ద ర్యాలీ నిర్వహించబడుతుంది. ర్యాలీ అనంతరం జరిగేటువంటి బహిరంగ సభలో ఏఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్, అలాగే భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఈశ్వరయ్య గారు, అదేవిధంగా ఇంకా అనేక మంది పెద్దలు మాట్లాడేటువంటి ఆ బహిరంగ సభకి రావులపల్లి రవీంద్రనాథ్ గారి అధ్యక్షత వహిస్తాం. ఈ మహాసభలు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల కాలం నుండి కార్మిక వర్గం మీద దాడులు చేస్తున్నటువంటి, కార్మిక హక్కుల మీద దాడులు చేస్తున్నటువంటి ప్రభుత్వాలను మనం చూసాం. కార్మికుల్ని కట్టుబానిసలుగా మార్చేటువంటి 4 కార్మిక కోట్లను తీసుకురావటం అనేటువంటిది చూసాం. 4 కార్మిక కోట్లకు వ్యతిరేకంగా దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది కార్మికులు అనేక పోరాటాలు చేశారు. అయినా సరే ఏప్రిల్ 1వ తేదీ నుండి వాటిని అమల్లో తీసుకురావడానికే ప్రభుత్వాలు పూనుకున్నాయి. ఇప్పుడు నూతన పరిస్థితుల్లో, ఈ చట్టాలు అమల్లోకి వచ్చినటువంటి నూతన పరిస్థితుల్లో కార్మిక వర్గాన్ని కాపాడుకోవటం ఎట్లా అనేటువంటిది ఒక ప్రధాన సమస్య. కార్మిక వర్గ హక్కులు చట్టరీత్యా లేకపోయినప్పటికీ పోరాటాల ద్వారా కార్మికుల హక్కులను కాపాడుకునే దానికోసం అవసరమైనటువంటి కార్యాచరణను ఈ మహాసభలో రూపొందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మహాసభల అనంతరం నవంబర్ నెలలో జాతీయ మహాసభలు కూడా బెంగళూరు నగరంలో జరగబోతున్నాయి. అక్కడ కూడా కార్మికులకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద నూతన పరిస్థితుల్లో, నూతన పద్ధతుల్లో ఏ విధంగా కార్మికులను సంఘటితం చేయాలి, ఏ విధంగా కార్మిక వర్గ హక్కులను కాపాడాలనేటువంటి అంశం మీద చర్చించడం, అదేవిధంగా ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. ఈ మొత్తం కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కార్మిక వర్గం యావత్తు, ప్రజలు యావత్తు పూర్తి సహకారాన్ని అందించాలని, సహాయ సహకారాలు అందించాలని కోరుతా ఉన్నాం. ఈ 4 కార్మిక కోట్ల అమల్లోకి వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో మనందరం చూసాం పత్రికల్లో, మానేసార్ అలాగే నోయిడా ప్రాంతాల్లో, ఉత్తరప్రదేశ్లోని వేలాది మంది కార్మికుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పెట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా పని గంటలు 14 గంటలు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా కార్మిక, కర్షక, రైతాంగ, ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న నేపథ్యంలో అనేక సార్లు సమ్మెలు, అనేక విన్నపాలు, అనేక రకమైన పోరాటాలు వామపక్ష ట్రేడులు చేసినా కూడా బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 4 లేబర్ కోడ్లను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నది. బీజేపీ చాలా కాలం నుండి వాళ్ళ కోరిక నెరవేర్చుకోవడం కోసం విదేశీ పెట్టుబడులదారులకు, అదాని అంబానీలకు అప్పచెప్పడం కోసం, ఈ దేశ సంపద మొత్తాన్ని అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ దేశ సంపద సృష్టికర్తలైన కార్మిక వర్గాన్ని, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది పెడతా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటీకరణ చేసినాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు సుమారు 6 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి. 18 లక్షల మంది ఉద్యోగాలు రోడ్డు మీద పడి నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇలా అవుట్సోర్సింగ్ పద్ధతులు సుమారు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ బయట కానీ 82% మంది ఉన్నారు. వాళ్ళకు కనీస జీతాలు ఇవ్వకుండా సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినా కూడా బీజేపీ ప్రభుత్వం పక్క చెవిని పెట్టి ఇవాళ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అటువంటి పరిస్థితులు వాళ్ళకి కనపడతా ఉన్నాయి. ఈ యువతకి 26 నుంచి 29వ తేదీ వరకు తిరుపతి నగరంలో కార్మిక మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్మిక విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయి. మరి ప్రపంచంలో ఎక్కడైనా సరే కార్మికులు లేకుండా సంపద అనేది క్రియేషన్ లేదు. మరి అలాంటి కార్మికుల్ని అశ్రద్ధ చేస్తూ మరి ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసుకొని సంపాదించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని, చట్టాలని కాలరాస్తూ యజమానులకు అనుకూలంగా ఇక్కడ పని గంటలు పెంచి, కార్మికుల శ్రమ పెంచి మరి యజమానులకి లాభాలు పెంచే విధంగా నరేంద్ర మోడీ విధానాలు మరి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.
మరి మన రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏ ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాలను తూచా పట్టకుండా మరి అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మరి స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి మన హక్కులను కాపాడడం కోసం మన భారతదేశంలో ఉన్నటువంటి సంపదని భారతీయులకి చెందాలని ఒక దృక్పథమైన ఆలోచనతో మరి ఆనాడు ఎంతమంది లక్షల మంది ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి భారతదేశ సంపద భారత ప్రజలందరికీ సమానంగా అందుతుందంటే ఎక్కడా లేదు. దేశంలో ఉన్నటువంటి కేవలం 9% మంది మరి కార్పొరేట్లకే భారత సంపద మొత్తం కూడా అందుతుంది. మరి కార్పొరేట్లు అంటే మరి నరేంద్ర మోడీ అంటారు ఎంతోమంది మేధావులు కానీ మహాత్మా గాంధీ కానీ చెప్పాడు కార్మికులు లేకుండా సంపద సృష్టి లేదని. మరి నరేంద్ర మోడీ కార్మికులతో పని లేదు, సంపద సృష్టి ఆటోమేటిక్గా జరుగుతుంది అంటాడు. మరి ఎట్లా జరుగుతుంది? ఏమన్నా మాయ మంత్రాలు నేను నేర్చుకున్నాడని చెప్పేసి మేము ఈ విధంగా ప్రశ్నిస్తా ఉన్నాం. కార్మికులు పోరాటాలు చేసి సాధించుకునే కార్మికులు కాపాడుకోవడం కోసం ఇతర డ్రగ్స్ నివారణ కోరుతూ గుంటూరులో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా యాంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన టూకే రన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ఫోరం ప్రతినిధులు లక్ష్మణ్ రెడ్డి, భారవి, ధనుంజయ రెడ్డి, సదాశివరావు తదితరులు విడుదల చేశారు. డ్రగ్స్ వినియోగం పెరిగితే యువత భవిష్యత్తు అంధకారం అవుతుందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా 21వ తేదీన జరిగే టూకే రన్ లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మీడియా మిత్రులకి అలాగే గుంటూరు నగర ప్రజలందరికీ యాంటీ డ్రగ్స్ ఫోరం తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాం. దేశానికి యువత వెన్నెముక లాంటి వాళ్ళు. ఈ దేశ భవిష్యత్తు సరిగ్గా ముందుకు వెళ్ళాలంటే యువత సరైన మార్గంలో నడవటం, వాళ్ళకి కావాల్సినటువంటి ఉపాధి, ఇతర అంశాలు ముఖ్యమైనవి మనందరికీ తెలుసు. కానీ ఇవాళ మన రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల ఉత్పత్తి, వినియోగం, వాడకం చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి అంశం. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా పౌర సమాజం కూడా ఇందులో పాత్ర వహించి అందరినీ కలుపుకొని ఈ మత్తు, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని భావించాం. అందులో భాగంగానే గుంటూరులో కూడా అనేక స్వచ్ఛంద సంస్థలు, పౌర సంస్థలు, ప్రజా సంఘాలు, డాక్టర్లు, లాయర్లు, యువత, స్టూడెంట్స్, ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ అన్నిటినీ కలుపుకుని మొన్న ఏప్రిల్ 1వ తేదీన యాంటీ డ్రగ్ ఫోరం అనేది ఫామ్ చేయడం జరిగింది. దాదాపు 26 సంఘాలు ఇందులో పాల్గొంటున్నాయి. అందరం కలిసి రానున్న కాలంలో ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాలో, గుంటూరు పట్టణంలో ముఖ్యంగా ప్రచారం చేయాలని భావించాం. అందరికీ నమస్కారం. డ్రగ్స్ వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో యాంటీ డ్రగ్స్ ఫోరంను ఏర్పాటు చేసి ఈ నెల 21వ తేదీన శంకరవిలాస్ సెంటర్ నుండి టూకే రన్ని ప్రారంభిస్తున్న నిర్వాహకులకి ముందుగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో యువత విపరీతంగా డ్రగ్స్కి, గంజాయికి అలవాటు అవుతున్న పరిస్థితుల్లో ప్రజా చైతన్యమే శ్రీరామరక్షగా భావిస్తూ ఉన్నాం. ఎంత ఎక్కువ చైతన్యం తీసుకురాగలిగితే, ఎంత ఎక్కువ జాగృతి చేయగలిగితే ఆ మేరకు డ్రగ్స్ వినియోగం తగ్గే అవకాశం ఉంది. కేవలం ప్రభుత్వం చట్టాల రూపంలో ఇది పరిష్కారం కాదు. పుస్తకాల్లో, పాఠ్యాంశాల్లో డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పానీయాల యొక్క దుష్ఫలితాలని వివరిస్తూ పాఠ్యాంశాలు ఉండాలి. ఎక్సైజ్ ఆదాయంలో కనీసం 1% ఉన్న ఈ మత్తు పానీయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వినియోగించాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల గవర్నమెంట్ ఆసుపత్రుల్లో డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. వాటిని బలోపేతం చేయటం, అక్కడ డాక్టర్లు, నర్సులు ఆ పోస్టులను మొత్తం పూర్తి చేయటం, వారికి మందులు సకాలంలో అందించేట్టు ఏర్పాటు చేయటం ఇవి చాలా అవసరం. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా డీఅడిక్షన్ సెంటర్స్కి సందర్శించి అక్కడ ఉన్నాయనే విషయాన్ని అడిక్ట్ అయిన చాలామందికి తెలియజేయాలని చెప్పని కోరుతూ ఉన్నాను. రేపు జరిగే టూకే రన్ని జయప్రదం చేయాలని అన్ని పౌర సంస్థలకి, విద్యా సంస్థలకి విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడు మాదక ద్రవ్యాలు అంటే కొకాయిన్, హెరాయిన్ ఇలాంటివి, ఇవన్నీ కూడా మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే లభ్యమయ్యాయి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి చిన్న పట్టణంలో, గ్రామాల్లో కూడా గంజాయి అనే మాదక ద్రవ్యం పెద్ద ఎత్తున లభ్యమవుతుంది. ముఖ్యంగా పాఠశాలల బయట చాక్లెట్లలో పెట్టి, అలాగే ఫెవికాల్కి సంబంధించినటువంటి వాటిలో పెట్టి, అలాగే బబుల్ గమ్లో పెట్టి
ఈ గంజాయిని విపరీతంగా విక్రయిస్తున్నారు. చాలా చోట్ల గుంటూరు లాంటి నగరంలో కూడా చాలా పేటల్లో కుర్రవాళ్ళు చోట చేరి ఈ గంజాయిని తీసుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. ఇది యువతని విద్యార్థుల్ని నిర్వీర్యం చేసేటటువంటి చాలా దారుణమైనటువంటి శక్తి. అందుకని పౌర సమాజం నుంచి దీనికి పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ అవసరం. ఆ ఉద్దేశంతో గుంటూరుకు సంబంధించి యాంటీ డ్రగ్స్ ఫోరం మొన్న ఏప్రిల్ 1వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. అనేక పౌర సంస్థలు ఇందులో భాగస్వాములు అయ్యారు. ఈ యాంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో రేపు 21వ తారీఖు అంటే ఏప్రిల్ 21వ తారీఖు మంగళవారం నాడు శంకర విలాస్ సెంటర్ నుంచి కొరిటిపాడు పార్క్ వరకు అంటే దాదాపు 2 కిలోమీటర్లు 2K వాక్ చేయబోతా ఉన్నాం. దీని ద్వారా ఈ డ్రగ్స్ వద్దని ప్రజల్ని చైతన్యం చేయటం ముఖ్యమైనటువంటి అంశం. ఈ 2K వాక్లో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, పౌర సంస్థలు, అలాగే కళాశాలల మహిళల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వీకేసీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కైలా జయసుధ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గుంటూరు లాడ్జి సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద కైలా జయసుధ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు ఉచితంగా 150 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వారోత్సవాలలో భాగంగా నేడు గుంటూరు లాడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వృద్ధులకు, వితంతువులకు, పేద మహిళలకి ఉచితంగా చీరలు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. రానున్న 2029 ఎలక్షన్ లో మహిళలకి 33% సీట్ల అవకాశం కల్పించాలని కోరారు. మహిళల్ని అన్ని రంగాలలో భాగస్వామి చేయాలన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానమని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వారోత్సవాల సందర్భంగా ఈరోజు లాడ్జి సెంటర్లో మరి వృద్ధులకు, వితంతువులకు చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము మరి అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ ఆ మహనీయుడిని ప్రపంచమంతా కొనియాడుతున్న ఈ రోజుల్లో మరి ఇక్కడ మనం గుర్తు చేసుకోవడం అనేది చాలా చిన్న విషయం. ఆయన భారతదేశంలో మరి ఆయన అటువంటి మహోన్నతుడు ఇక పుట్టడేమో అన్నంతగా ఈరోజు ఆయన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఆయన ఘనకీర్తిని కొనియాడుతున్నారు. మరి ఆయన అంతర్జాతీయంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వాటికి ప్రతీకగా, అదేవిధంగా సమాన హక్కుల ప్రదాతగా అంబేద్కర్ గారిని గుర్తించడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ అంటేనే మరి ప్రపంచ దేశాలు ఆయన ప్రతి ఒక్కరికి సమానత్వాన్ని నేర్పించిన వ్యక్తిగా ఆయన్ని ఒక ఐకాన్ లాగా గుర్తు చేసుకొని పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు జై భీమ్ అనే నినాదంతో ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఆయన్ని కీర్తిస్తున్నారు. మరి ఆయన్ని ఈరోజు మేము కూడా గుర్తు చేసుకుంటున్నాము. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి. ప్రతి మహిళ, భారతదేశంలో ఉన్న మహిళలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి వ్యక్తి భారత రాజ్యాంగంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. ఆయనే మహిళా హక్కుల కోసం ఎన్నో మరి పాటలు పడి ఎన్నో ఆయన మహిళల కోసం అనేకమైన బిల్లులు ఆయన రచనలు చేయడం జరిగింది. ఆయన బిల్లులు అనేక మందికి మరి సమాన హక్కులు కావాలని చెప్పి, మహిళలకి సమాన వేతనం కావాలని, అదేవిధంగా వాళ్ళకి స్వేచ్ఛ కావాలని, మరలా వాళ్ళకి పునర్వివాహ హక్కు, మరి అదేవిధంగా వితంతువులకి వివాహం మరలా జరిగించాలని, ఇంకా అదే రకంగా ఆయన అనేకమైన హక్కుల కోసం, మహిళా హక్కుల కోసం పోరాడిన మొట్టమొదటి వ్యక్తి. మరి ఈరోజు మహిళలందరూ ఇంత బహిర్గతంగా బయటకు వచ్చి మరి అన్ని విషయాల్లో ఉంటున్నారంటే అది దానికి కేవలం స్ఫూర్తి ఎవరయ్యా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలో ఇచ్చిన ఈ యొక్క హక్కులు వల్లనే ఈ రోజును మరి భారత రాజ్యాంగం 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తుందంటే అది కేవలం ఆనాడు ఆయన్ని చేసిన దాన్ని బిల్లును బట్టే ఈ రోజు వరకు 75 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఆ విధంగా ఆలోచించి 33% రిజర్వేషన్ ఇవ్వటం జరుగుతుంది. రేపు 2029 ఎన్నికల్లో కూడా మరి మహిళలకు 33% రిజర్వేషన్. ఉల్లాసంగా, ఉత్సాహంగా నగర ప్రజలు తమ పిల్లలతో సేద తీరటానికి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం అభినందనీయమని ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, నక్క ఆనందబాబు పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని గుంట గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ని ఎమ్మెల్యేలు ఘనంగా ప్రారంభించారు. అనంతరం ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని వివిధ రకాల
ఆట వస్తువుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గుంటూరు గుంట గ్రౌండ్ లో కొత్త తరహాలో ఎగ్జిబిషన్ ఆహ్లాదకరంగా ఏర్పాటు చేయడం మంచి శుభపరిణామమని తెలిపారు. పిల్లల నుండి పెద్దవారి వరకు కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. నగర ప్రజలు కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం. గుంటూరు ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఈరోజు గుంట గ్రౌండ్స్ లో సోదరులు ఈస్ట్ శాసనసభ్యులు మొహమ్మద్ నజీర్ అహ్మద్ గారి గుంటూరు గుంట గ్రౌండ్స్ లో ఈరోజు గౌరవ ఈస్ట్ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులుగా హైదరాబాద్ చెందినటువంటి మీర్ సజ్జద్ అలీ గారు ఏర్పాట్లన్నీ చేసి ఎగ్జిబిషన్ ముందు తీసుకెళ్ళిపోతా ఉన్నారు. గుంటూరు నగరం రోజు రోజుకి విస్తృతంగా పెరిగిపోతా ఉంది. వేసవి కాలం వస్తే సేద తీరడానికి కానీ, విద్యా సంస్థల సెలవు దినాల్లో విద్యార్థులకి సాయంత్రం పూట ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడానికి కానీ గుంటూరు నగరంలో ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలు మనకు తక్కువగా ఉన్నాయి. 1998 నుంచి ఈ ఎగ్జిబిషన్ గుంట గ్రౌండ్స్ లో నిర్వహిస్తా వస్తా ఉన్నాం. ఇది కొంతవరకు ప్రజలకి ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించడానికి ఎగ్జిబిషన్ ఎంతగానో దోహదపడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇందులో ఉన్నటువంటి అన్ని అమ్యూజ్మెంట్ ఐటమ్స్ కానీ, ఈ సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి నయాగరా ఫాల్స్ జలపాతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని నేను అనుకుంటా ఉన్నాను. ఇందులో ఉండేటటువంటి వస్తువులు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా విక్రయాలు చేస్తూ ఈ అమ్యూజ్మెంట్ ఐటమ్స్ కూడా అందరికీ వేసవి కాలంలో విద్యార్థులకు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, ఒక ప్రదేశాన్ని ఇచ్చేటువంటి గుంటా గ్రౌండ్లో పెట్టేటువంటి ఎగ్జిబిషన్ ఈసారి గుంటూరు ఫెయిర్ ఎగ్జిబిషన్ గతంలో కన్నా భిన్నంగా ఎంతో ఆకర్షణీయంగా, ఎందుకంటే నీలగిరి నయాగరా హిల్ ఫాల్స్ దగ్గర నుండి అలాగే అన్ని ఐటమ్స్ కూడా వినూతనంగా గతంలో ఇప్పుడు కూడా నగర ప్రజలు చూడనటువంటి ఇంపోర్టెడ్ ఐటమ్స్తో, ముఖ్యంగా ట్రెడిషనల్గా వచ్చేటువంటి జాయింట్ వీలు అలాగే టోరా కానీ, ముఖ్యంగా ఈరోజు విండ్ వీల్ దగ్గర నుంచి అనేక ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొని వచ్చి అమ్యూజ్మెంట్ ఐటమ్స్ని ఈరోజు ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా నగర ప్రజలు ఇప్పుడే పెద్దలు ఆనంద్ బాబు గారు చెప్పినట్టు శాసనసభ్యులు ఎక్కడ నగరంలో కూడా ప్రజలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించాలంటే ఉన్నటువంటి అరొకర అమ్యూజ్మెంట్ పార్క్స్తో పాటు నిత్యం వేసవిలో పిల్లలకి సెలవులు వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ గుంటూరు నగరాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఎగ్జిబిషన్కి వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు గుంటా గ్రౌండ్లో పెట్టినటువంటి గుంటూరు ఫెయిర్ ఎగ్జిబిషన్ వినూతనంగా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి పెట్టడం చాలా సంతోషం. రాగానే ఒక చక్కటి వాతావరణంలో ఇక్కడ అన్ని వసతులు కూడా, ముఖ్యంగా వచ్చేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి తినుబండారాలు కానీ, అలాగే రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంచి మంచి షాపింగ్ ఐటమ్స్ దగ్గర నుండి అన్నిటినీ పెట్టి ఒకే చోట సెంటర్ అందరు కూడా దగ్గరకు ఉన్నటువంటి నా సెంటర్లో ఈ ఎగ్జిబిషన్ పెట్టడం చాలా సంతోషం. ఈరోజు ఇటువంటి ఎగ్జిబిషన్ని ప్రారంభించినటువంటి పెద్దలు సజ్జాద్ అలీ గారికి అలాగే జుబేర్ గారికి, ముఖ్యంగా ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి సీనియర్ నాయకులు శాసనసభ్యులు ఆనంద్ బాబు గారికి, సమతా గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ నగర ప్రజలు తప్పనిసరిగా ఈ ఎగ్జిబిషన్ లో ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.